చల్లగా పాడుతా తీయగా చల్లగా. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్. ఇది 7వ ప్రీ క్వార్టర్ ఫైనల్స్. ఇందులో 6 చిన్నారులు పోటీ పడుతున్నారు. వచ్చే వారం జరిగే మరో చివరి ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో మరో 5 చిన్నారులు పాడాక మొత్తం 11 మందిలో తక్కువ మార్కులు వచ్చిన ఒక్కరు నిష్క్రమించడం జరుగుతుంది. ముందుగా ఈ చిరంజీవులందరికీ మీ ఆశీస్సులు అందజేయండి హర్షధ్వానాలతో. ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు 3 లక్షలు, ద్వితీయ విజేతకు 2 లక్షలు, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి చెరొక 50,000 రూపాయల నగదు బహుమతులతో పాటు ప్రతివారం ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన వారికి 10,000 రూపాయలను, నిష్క్రమణ పర్వంలో పోటీ నుండి నిష్క్రమిస్తోన్న ప్రతి చిన్నారికి 5,000 రూపాయలను అందిస్తోన్న గోదావరి HDPE పైప్స్ వారి పెద్ద మనసుకు, అలాగే వాద్య బృందానికి, నాకు, చిన్నారులందరికీ అందమైన దుస్తులు బహూకరించిన RKS గ్రాండ్ షాపింగ్ మాల్ అమీర్పేట్ కూకట్పల్లి వారికి మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. సంపదలు గల్గుతరి మహాజనుల హృదయము అభినవోత్పల కోమలంబగుచు వెలయున్. సంపదలు గల్గుతరి మహాజనుల హృదయము అభినవోత్పల కోమలంబగుచు వెలయున్. ఆపదలు నోదునప్పుడు మహామహీధరాశ్మ సంఘాత కర్కశంబైతనర్చు. ఆపదలు నొందునప్పుడు మహామహీధరాశ్మ సంఘాత కర్కశంబైతనర్చు. మహాత్ముల మనసులు సంపదలు కలిగినప్పుడు కలువ పువ్వుల కంటే కోమలంగా ఉంటాయి. అదే ఆపదలు వచ్చిన వేళల్లో పెద్ద కొండల్లోని రాతి గుండుల్లా కఠినంగా ఉంటాయి. అంటే మహాత్ములు సంపదలు సమకూరితే గర్వంతో కఠినులు కారు, ఆపదలు వస్తే బేలల్లా వెలవెలబోరని పద్య సారాంశం. విన్నందుకు ధన్యవాదాలు. తెలుగువారికి సొంతమైన పద్యాన్ని పెద్దలు నేర్చుకోండి, పిల్లలకు నేర్పించండి. తెలుగు తల్లి గౌరవాన్ని కాపాడండి. ఈనాటి మన ముఖ్య అతిథి పరిచయం. మన తెలుగు సినిమా పాటకు 3వసారి జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన రాత సక్కనోడు, నిత్యం నవ్వుతూ కనిపించే సొట్ట శంపలోడు, రాసిన ప్రతి పాటతోనూ మనల్ని మైమరపించే మట్టి వాసన గుబాళింపులోడు, ఆ జనపదాల సొంపులోడే నేటి మన ముఖ్య అతిథి. స్వాతంత్ర్య సమర యోధులు, తెలంగాణ విప్లవ కవి శ్రీ సుద్దాల హనుమంతు, శ్రీమతి జానకమ్మల వరపుత్రుడు, 9 ఏళ్ల వయసులోనే ధగధగలాడే ఓ జెండా, వినవే పేదల గాథ, చల్లారదు ఆకలి బాధ అంటూ కలం విదిలించిన ఈ సరస్వతి పుత్రుడు హైదరాబాదులో తత్వశాస్త్రంలో MA పట్టా పుచ్చుకుని కరీంనగర్ జిల్లాలోని బొమ్మలమేడుపల్లిలో స్వంత పాఠశాలను స్థాపించారు. అదే ఊరిలో ప్రభుత్వోద్యోగం రాగానే తన పాఠశాలను వదిలి ప్రభుత్వోద్యోగంలో చేరారు. తన మేనలుడు ప్రముఖ నటుడు ఉత్తేజ్ ప్రోద్బలంతో, తనికెళ్ల భరణి ప్రోత్సాహంతో సినీ రంగంలోకి అడుగుపెట్టి సరిగ్గా 20 సంవత్సరాల క్రితం నమస్తే అన్న చిత్రంలో ఓ శృంగార హాస్యభరిత గీతాన్ని రాశారు. తర్వాత నిన్నే పెళ్లాడుతా అదే సంవత్సరంలో ఒసై రాములమ్మ గీతాలతో ప్రముఖ గేయ రచయితగా ప్రాచుర్యాన్ని పొందారు. 1998లో కంటే కూతుర్నే కను, 2009లో మేస్త్రి చిత్రాలలోని గీతాలకు నంది పురస్కారాలను అందుకున్నారు. ఇక ఆయన ఉత్తమ గీత రచయితగా జాతీయ పురస్కారాన్ని అందుకున్న చిత్రమేంటో మీకు తెలుసు, ఆయన పేరేంటో కూడా మీకు తెలుసు. ఆయనే శ్రీ సుద్దాల అశోక్ తేజ్ గారు. ఆ సరస్వతి పుత్రుడికి సాదర స్వాగతం మీ హర్షధ్వానాల మధ్య. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్. చిరంజీవులందరూ కూడా లయ ప్రధాన గీతాలను ఎంపిక చేసుకుని వస్తున్నారు. మొదటి చిరంజీవిని ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతో. అందరికీ నమస్కారం.
స్వాగతం తల్లి నీకు. తను ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా, గానం శ్రీమతి చిత్ర ఇళయరాజా. అంతఃపురం సినిమా నుంచి అసలేం గుర్తుకు రాదు. అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడగా. అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక. నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా, ఉన్నా నేను నీ కోసం, నువ్వు దూరమైతే బతకగలనా. ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక. గోరువెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించని, ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకొని చిగురించని, అల్లుకొమని గెల్లుతున్నది చల్లని గాలి, తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి. ఏకమయే ఏకాంతం లోకమయే వేళ, అహజంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెలా. అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక. నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా, ఉన్నా నేను నీ కోసం, నువ్వు దూరమైతే బతకగలనా. ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక. కంటిరెప్పల చాటుగా నిన్ను దాచుకొని బంధించని, కౌగిలింతల సీమలో కోట కట్టుకొని కొలువుండని, చెంత చెరితే చేతి గాజులు చేసే గాయం, జంట మధ్యన సన్న జాజులు హాహాకారం, మళ్ళీ 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 ఈరోజు రమ్మన్నా
తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక. నీలో ఉంది నా ప్రాణం, అది నీకు తెలుసునా? ఉన్నా నేను నీ కోసం, నువ్వు దూరమైతే బతకగలనా? ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక. ధన్యవాదాలు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన ఈ పాటలా మొదలుపెట్టలేదు ఆయన, ఏదో ఫోన్లో మాట్లాడుకున్నట్టుగా మొదలుపెట్టాడు. అసలు ఏం గుర్తురాదయ్యా అసలు అది అంత ఈజీగా, అతి సులభంగా పాటను మొదలుపెట్టేటువంటి సంప్రదాయానికి శ్రీకారం చుట్టినటువంటి సిరివెన్నెల శాస్త్రి. మల్లెల హాహాకారం అంట సార్. ఇప్పుడు మామూలుగా హా అనే మాట చాలా సుఖానికి సంబంధించింది, సంతోషానికి సంబంధించింది. నవ్వును మనం పేపర్ మీద రాస్తే అంటే హా హా అని 5-6 సార్లు రాస్తాం. మల్లెల హాహాకారం అనడంలో మల్లెలు పరవశిస్తున్నాయా, నొప్పికి బాధపడుతున్నాయా అన్నటువంటి సందిగ్ధంలో వినేవాడి కర్మకు వదిలేసేసి తాను మాత్రం హాయిగా రాసుకుంటూ వెళ్ళిపోయాడు సీతారామ శాస్త్రి గారు. చాలా బాగా పాడావమ్మ. ప్రతి అక్షరాన్ని రాగయుక్తంగాను, తర్వాత చాలా ఉచ్చారణ కూడా చాలా బాగుందమ్మా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఒరిజినల్ పాట వింటున్నప్పుడు దాని ప్రభావం మన మీద చాలా ఉంటుంది. ఇళయరాజా ఎలా పట్టి పాడతాడు, కరెక్ట్గా నువ్వు కూడా బిగినింగ్ అలాగే పాడావు. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. అసలేం తోచదు నాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడక. వాడు కావాలనే పాడాడు అలాగా, దాన్ని కరెక్ట్గా నువ్వు అలాగే పట్టుకొచ్చావు. అక్కడక్కడ దంత్యం మాత్రం చూసుకో, చాలుగా అన్న చోట కొన్ని చోట్ల కరెక్ట్గా అంటున్నావు, కొన్ని చోట్ల తెలియకుండా చకారం చకారంలా వినిపిస్తుంది. ఎందుకంటే చిత్ర కరెక్ట్గా పాడుతుంది, ఆ అమ్మాయి చాలు పర్ఫెక్ట్గా అంటుంది. ఆవిడ తప్పు చేసి ఉంటుందని నేను చెప్పే అవకాశం నాకు లేదు. ఇంకా పాట గురించి చెప్పే అవకాశం నువ్వు నాకు ఇవ్వలేదు. నువ్వు పాడిన శృతి ముఖ్యంగా ఎక్కడ ఒక్క స్వరం కూడా అపస్వరం రాలేదు, అంత పర్ఫెక్ట్గా పాడావు. గాడ్ బ్లెస్ యూ. శీర్షిక గురించి చెప్తూ లయప్రధానమైన గీతం అంటూ నేను మామూలుగా అంటే తమ్ముడు కూడా నవ్వాడు, లయలేని పాట ఎక్కడ ఉంటుంది అని. అనుకోకుండా నిజంగా లయప్రధానం అంటే ఏంటని ఈ పాట నిరూపిస్తుంది. ఎక్కడ ఏది కూడా మామూలు పద్ధతిలో ఉండదు. అసలు పల్లవి నడక ఒక్కసారి చూడండి మీరు, పాట టెంపోలో మీరు చప్పట్లు కొట్టండి, ఆ తేడా ఏంటో మీకు తెలుస్తుంది. 1 2 3 4. ఏదైనా సరే తిన్నగా ఉండదు. తాంగ్ తిన్ తర్వాత తుత్తా తాంగ్ టింగ్ ఎంత మజాగా ఉంటుందో. ఇది కాన్సన్ట్రేట్ చేసి వాయించడం కూడా కష్టం, కాకపోతే రిథమ్ బాక్స్లో ఫీడ్ చేస్తాం కాబట్టి సరిపోయింది. అయినా కూడా బుర్రకు తట్టి రాయడం అనేటటువంటిదే గొప్ప విషయం. ఇంత కాంప్లికేషన్ ఉన్నది కూడా చాలా సింపుల్గా రికార్డ్ చేసుకుంటాడు వాడు. ఇట్స్ హ్యాపెన్స్ వెరీ సింప్లీ. మ్యూజిషియన్స్ అందరూ వాయించేస్తారు, పాడేవాళ్ళు పాడేస్తారు. వింటున్నప్పుడు మాత్రం ఇది ఎంత కఠినతరమైనటువంటి తాళ ప్రక్రియ అనిపిస్తుంది అనమాట. దట్స్ వై హీఈస్ ఆల్వేస్ స్పెషల్, దట్స్ వై హీఈస్ ఆల్వేస్ ఇళయరాజా. థ్యాంక్ యూ. ఊసుపోకకో వృధా అక్షరమో ఒక్కటి కూడా రాయడు సీతారామ శాస్త్రి. ఇక్కడ గోరువెచ్చని ఊసుతో అని రాసి తరువాత పంక్తికి ఏం విశేషణం పెడతాడు, ఆకుపచ్చని ఆశతో అన్నాడు. ఆకుపచ్చని ఆశ కవికి ప్రయోగమే అది, కానీ శబ్దం, లక్షణం, గ్రామర్ అన్నీ ఉన్నాయి. ఆకుపచ్చని ఆశ ఇలాంటివంటి చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా పెద్ద సిద్ధాంత గ్రంథమే అవుతుంది. ఆకుపచ్చని అంటే గుర్తుకొచ్చింది సార్, నేను ఒకసారి రైతుని ఆకుపచ్చని చందమామ అని రాశానండి. అది యాక్చువల్గా అది ఎక్కడ మొదలెట్టింది మీకు గుర్తుంటుంది అనుకుంటా. ఒక రోజున సీతమ్మ పెళ్ళి అన్న సినిమాకి బాపు గారికి నేను మ్యూజిక్ డైరెక్షన్, ఓ పాట సుందరామూర్తి గారు రాసేశారు, అయిపోయింది.
ఏది ముందు ఏది వెనక నాకు తెలియదు. అంటే మీ ఇలాంటి బుర్ర ఉన్న వాళ్ళందరూ ఎలా ఆలోచిస్తారు అనడానికి. పాట అంతా అయిపోయిన తర్వాత ఒక న్యూస్ పేపర్ ఎండ్ మీద ఒక చిన్న కోనసీమలో మోసివేసిన ఆకుపచ్చ చందమామ అని ఒక లైన్ రాసి, ఏమయ్యో ఒకసారి చూడవా అన్నాడు సుందరమ్మ. భలే ఉంది సుందరయ్య అని ఊరికి అక్కడ పెట్టాను. బాపు గారు ఏంటి మీరిద్దరే మాట్లాడుకుంటున్నారు అన్నారు. ఇట్లా కోనసీమ ఆకుపచ్చ చందమామ రాశారు, ఈ పల్లవి పెట్టి పాట చేసేద్దామండి అన్నారు ఆయన. సరే సందర్భం ఎక్కడుంది, సందర్భం పుడుతుంది. మంచి మాట వచ్చినప్పుడు సందర్భానికి మంచి పాట కోసం మన సందర్భాన్ని వెతుకుదాం అని కోనసీమలో తనన్న ఆకుపచ్చ చందమామ తరరిరి తరనాని తర్వాత ఎదురు సాగుతుంది. ఆకుపచ్చ చందమామ వినంగానే అరే ఎక్కడిదే ఆ కొత్త ప్రయోగం అన్నాడు తమ్ముడు కూడా. అది రాశానంటుంటే ఆనందం వేసింది నాకు. అవునండి, అది అంటే తెలీదు, బట్ నేను పుడతాయండి, చాలా తెలియకుండా ఎన్నో పుడతాయి. టీచర్గా ఉన్నప్పుడు నేను రైతు మీద రాసిన పాట. ఆకు పచ్చ చందమామ నువ్వెలే నువ్వెలే, నీకు మచ్చ లేడాలేనే లేవులే లేవులే, మిన్నులున్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నది, మిన్నులున్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నది, మన్నుల నుండి అన్నము తీసే మహిమ నీకున్నది, మన్నుల నుండి అన్నము తీసే మహిమ నీకున్నది, మింటి చుక్కలలో వాడు చెమట చుక్కలలో నువ్వు. ఇలా రైతు గురించి నేను రాసిన ఒక పల్లవి గురుగారు. అక్షర లక్షలు ఇవ్వవలసిన పాట. ఇలాంటి సినిమా వాళ్ళకి అవసరం ఉండదు అనుకుంటాను. ఎంత గొప్పగా చెప్పావయ్యా రైతుల గురించి, మామూలు మాటల్లో ఎంత బాగా చెప్పాడు ఆయన. శ్రీమేధ విద్యా సంస్థల పాటతో తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్స్. అందరికీ నమస్కారం, నా పేరు కుందూరు శ్రీజ. స్వాగతం తల్లి. శ్రీజ ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా సీతారాముడి పాటే, కీరవాణి సంగీతం, శ్రీమతి స్మిత పాడిన పాట. అనుకోకుండా ఒకరోజు సినిమా నుంచి ఎవరైనా చూసుంటారా. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని. నే పండిస్తున్న రైతునై చిరునవ్వు తోటల్ని, పరిపాలిస్తున్న రాజు నేనే కోటి గుండెల కోటల్ని. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని.
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని ఎదురుస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని నే పండిస్తున్న రైతునే చిరునవ్వు తోటల్ని పరిపాలిస్తున్న రాజు నేనే కోటి గుండెల కోటల్ని ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని. ధన్యవాదాలు. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. వస్తువు ఏంటంటే తన గురించి తను చాలా గొప్పగా చెప్పుకోవడం, పాత్ర, స్త్రీ పాత్ర తన గురించి చెప్పుకోవడం. అతిశయాలు ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా నా గురించి నేను చెప్పుకోవాలి అంటే అసలు ఆ క్యారెక్టర్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు దాని గురించి చెప్పుకోరు, అవతల వాళ్ళు చెప్తారు. కానీ ఒక పాత్రను అలా సృష్టించి దర్శకుడు ఆ పాత్ర చేత లుక్ ఐఎమ్ హియర్, వాట్ ఐఎమ్ ఐ అని చెప్పించడానికి ఎన్నో విశేషణాలు వాడచ్చు. కానీ వీడు వాడిన విశేషణాలు ముందు ఎక్కడి నుంచి మొదలెట్టాడు? నడిచొచ్చే నక్షత్రాన్ని ఎవరైనా చూసారా? ఆ చిత్రం నేనే. ఎవరన్నా ఎదురుగుండా కనపడితే ఎగబడిపోతారు నా కోసం. 2 రైతును తీసుకుంటే నెక్స్ట్ మనం బైతును అంటాం జనరల్గా, తర్వాత ప్రాస కోసం నెక్స్ట్ పంక్తిలో. నేను రైతునై చిరునవ్వు తోటల్ని పండిస్తా, రాజునై కోటి గుండెల కోటల్ని పరిపాలిస్తా. ఊసుపోకకు వచ్చేటటువంటి భావ సముజాలం కాదు. దానికోసం అంత తాపత్రయపడాలి. ప్రతి పాటను ప్రత్యేకంగా ఒక శిల్పంలా చెక్కడానికి తాపత్రయపడితే తప్ప, ప్రతి పాటకు ఒక పురుటి నొప్పి పడితే తప్ప ఇలాంటి పాటలు రావడం కష్టం. ఈ పాటకు తగినట్టుగా నీ గొంతుకు భలే పెళుసుగా ఉంది. అలా దీన్ని సాత్వికంగా ఎవరైనా చూసారా నడిచొచ్చే నక్షత్రాన్ని నేనే అంటే ఒప్పుకోరు. వాళ్ళ చెవిలో పడేటట్టు చెప్పడం అనేటటువంటి ఆ పెంకెతనం నీ గాత్రంలో బాగుంది. నువ్వు మామూలుగా జనరల్గా నువ్వు చూసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ప్రయాణం చేస్తున్నప్పుడు ముందు వెనకలు బాగున్నాయి, మధ్యలో అక్కడక్కడ శృతి చేరినట్టుగా ఉన్నాయి. ఇప్పుడు ఆ ఫస్ట్ చరణ రాళ్లే ఎలా అంటావు? రాళ్ళే ఉలిక్కి పడాలి. అది అయిపోతుంది కదా తొందరగా రాళ్లే అన్న మాట. బట్ ఏమిటి స్వరం అని కనుక నీకు తెలిస్తే ఓకే, లేదంటే స్థాయి ఏంటని రాళ్లే నా ఆ సా తగలాలి పైన. రాళ్లే ఉలిక్కి పడాలి, రాళ్లే తక్కువ టైంలో వెళ్ళిపోతుంది, అయినా కూడా ఆ స్థాయి ఏంటని మనకు అర్థంగా. రాళ్లే లేకపోతే రాళ్లే ఉలిక్కి పడాలి అంటే ఏమిటి నోట్ అని తెలియదు అనమాట. సో ప్రిస్ అది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఎవరైనా అదేనా పల్లవి, ఎవరైనా పపగా పాకు గాకు మధ్య చాలా స్వరాలు ఉన్నాయి, పెద్ద వంతెనది. అది ఆ జంప్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఆ నోట్లో కూర్చునేటట్టు ప్రయత్నం చేయాలన్నమాట. నోట్ అనేది ఇంగ్లీష్లో నోట్లో కూర్చునేటట్టు కాదు, లేదంటే ఆ మంచి స్వరం మన నోట్లో కూర్చునేటట్టు చూసుకోవాలి కరెక్ట్గా. మిగతా ఉచ్చారణ ఫస్ట్ క్లాస్గా ఉంది, బట్ మ్యూజికల్గా కూడా ఇంకా ప్రిసైజ్గా ఉంటే పాట బాగుంటుంది. కానీ ఈ పాటకి నీ గొంతుకు చాలా పర్ఫెక్ట్. స్మిత ఈ పాట పాడింది. ఆ అమ్మాయి కూడా మన పాడతా తీయగలవు 3వ ధారావాహికంలో విన్నర్ అమ్మాయి స్మిత. ఇప్పుడు చాలా ఆముష్మిక చెంతలోకి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. కోయంబత్తూరులో ఉండేటటువంటి ఈషా ఫౌండేషన్లో చాలా మంచి పాటలు చేస్తూ అక్కడ, ఎందుకంటే ఆ అమ్మాయి మొదలుపెట్టిన తీరు చూస్తే షీ వాజ్ ఎ వెరీ మోడర్న్ లుకింగ్ గర్ల్. అన్ని ఇంగ్లీష్ పాటలు ఇలాంటివి పాడేది, సినిమాలో వేషం కూడా వేసింది, స్టేజ్ మీద కూడా అలాగే నర్తించేది. టోటల్గా ఎలా సబ్డ్యూ అయిపోయిందంటే ఆ వేదాంత ధోరణిలోకి వెళ్ళిపోయే అమ్మాయి ఇప్పుడు టోటల్గా తన ఇషా ఆ సూత్రాలకు డెడికేట్ అయిపోయింది అనమాట. చాలా సంతోషం, శుభం. తర్వాత చిరంజీవిని ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. కనపడుతున్నంత వినయ సంపన్నుడు కాదు వాడు, జాగ్రత్తగా ఉండండి, తినేస్తాడు సంధిస్తే. స్వాగతం షణ్ముఖ భరద్వాజ్. తను ఎంపిక చేసుకున్న పాట రచన గుండేటి రమేష్, సంగీతం శశిప్రీతం, గానం శ్రీకాంత్. కాలేజ్ సినిమా నుంచి మాయదారి మైసమ్మ మైసమ్మ మాయదారి మైసమ్మ మైసమ్మ మనం మైసారు బోధమే మైసమ్మ. ఓ
భరద్వాజ్. భరద్వాజ్ అంటే నీ పేరు అంటే అర్థం ఏంటయ్యా? భరద్వాజ్ అంటారు కదా. ధ్వజం అంటే జెండా, భరద్వాజం అంటే భారతదేశం యొక్క జెండా లాంటివి అనేనా? ఇంకొకటి ఉంది, భరద్వాజం అనే ఒక పక్షి ఉంది. ఆ పక్షి ఎప్పుడు దాని జీవితకాలంలో ఎప్పుడు నేల మీద వాలదు సార్, చచ్చిన వాలదండి. అది అయితే కొమ్మల మీద ఉంటుంది, లేకపోతే అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది తప్ప నేల మీద కాళ్ళు ఆనించదు సార్. అందుకోసమనే ఆ పక్షిని జెండా, మన దేశం యొక్క జెండా కూడా నేలకెప్పుడు తాకదు కనుక ఎప్పుడూ ఆకాశంలో ఉంటుంది కాబట్టి భరద్వాజ్ అనే పేరు ఆ పిట్టకి పెట్టినారు సార్. ఇది ఇంకొక అర్థం, అది నీకు చెప్తే బాగుంటుందేమో, ఎప్పుడైనా నువ్వు అమెరికా పోయినప్పుడు చెప్పుకోవచ్చు కదా. తన పాట తాను రచించుకొని, తన పాటకు తానే బాణీ సృజించుకొని, ఆ బాణీ సృజించుకొని రచించుకున్నటువంటి పాటను తానే అద్భుతంగా పాడగలిగే వాళ్ళనే వాగ్గేయకారులు అంటారు. అలాంటి వాగ్గేయకారులలో గుండేటి రమేష్ ఒక్కడు. అద్భుతంగా రాస్తాడు, అద్భుతంగా పాడతాడు, తన ట్యూన్ తను చేసుకుంటాడు. అట్లాగే ఇంకొక ప్రత్యేకమైన కళ ఏంటంటే వాళ్ళు స్టేజ్ మీద పాడేటప్పుడు ఆడుతూ కూడా ఆ పాటకు అభినయం కూడా చేస్తూ వాళ్ళు పాడతారు. అది 4వ అంశం. అది జానపద వాగ్గేయకారులకు లేనటువంటి ఒక లక్షణం సార్. ఇవి ఈ 4 లక్షణాలు దిట్టంగా ఉన్నటువంటి తమ్ముడు రమేష్ని అభినందించడం. ఎందుకంటే ఇది పక్కా ఒక అమ్మాయిని టీజింగ్ చేసేటువంటి పాట. ఈ టీజింగ్ చేసే పాట లోపల స్కాములు చేసేటువంటి స్వాములు తీసుకొచ్చి టీజింగ్లో ఇరికించడం అనేది గొప్ప తెలివైనటువంటి పని అనమాట. అది సామాన్యంగా ఒదగని విషయం అనమాట. ఏమాత్రం ఒదగని దాన్ని ఒదిగించడం అనమాట. బాగుపడేవు భరద్వాజ్. ధన్యవాదాలు. నేను తెలుసుకున్న కొత్త విషయం ఏమిటంటే భరద్వాజ పక్షి ఒకటి ఉన్నదని, అది నేల మీద వాలదు అనేటటువంటి ఒక గొప్ప విశేషం అది. ఇక రమేష్ గురించి నేను ఒక్కొక్క పంక్తి గురించి చెప్పవలసిన అవసరం లేదు, కానీ అతనికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. కారణం ఏంటంటే అల్లరి పాటలో ఏమాత్రం అపభ్రంశం ఒక్క పదంలో కూడా పెట్టకుండా, ఇప్పుడు నుడికారంతో తెలంగాణ యాసతో మాండలికంతో రాయడం అనేది అతనికి వెన్నతో పెట్టిన విద్య. కానీ ఎక్కడ ఒక సినిమా అనేటప్పటికీ కవి మీద చాలా 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 ప్రెషర్ ఉంటుంది. వాటి నుంచి తట్టుకొని, సినిమా పేరే కాలేజ్, పిల్లలు కదా పాడుతున్నారు, కొంచెం నర్మగర్భంగానైనా ఏదైనా శృంగారం ఉండవచ్చు, కాస్త తెలిసి తెలియనట్టుగా చేసి ఏదైనా వినిపిద్దాం అనుకునే పరిస్థితిలో కూడా ఒక్క పదం కూడా మనకు జుగుప్స కలిగించేలాంటిది లేకుండా, అలాగని మామూలు మనిషికి అర్థం కాకుండా ఉండేటటువంటి గొప్ప పదాలు రాయకుండా సందర్భోచితంగా మర్యాద అయినటువంటి పాట రాసినటువంటి చిరంజీవి రమేష్ని అభినందిద్దాం ముందుగా మనం అందరం. అరే, నీ శృతి జ్ఞానం ఏంట్రా నాకు తెలియక అడుగుతాను. మామూలుగా పాటలో గనక అంత హెవీ రిథం ఉన్నప్పుడు వాళ్ళు వాయిస్తున్న శృతి కూడా వినపడడం కష్టం. మనకు తెలియకుండానే ఆవేశంలో ఏమైపోతామంటే అలాగా షార్ప్గా వెళ్ళిపోతుంది అనమాట. కానీ నువ్వు ఎక్కడ మొదలెట్టావో అంత పర్ఫెక్ట్ పిచ్చింగ్ చివరి దాకా, అది ఎలా సాధ్యం అసలు? చాలా పర్ఫెక్ట్ శృతి అన్నమాట. నువ్వు ముందు సాకి మొదలు పెట్టగానే మజాగా ఉంది, అది చివరి దాకా అంత పర్ఫెక్ట్ పిచ్చింగ్ మెయింటైన్ చేయడం అనేటటువంటిది అది గొప్ప వరం. అది నీకే తెలియదు ఎలా సాధ్యం, నీ శరీరంలో లీనమైపోయింది అది ఎలాగ. గాడ్ బ్లెస్. శ్రీమేధ విద్యా సంస్థల పాటుతో తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్. తర్వాత అబ్బాయిని పిలుద్దాం, అమ్మాయిని. అందరికీ నమస్కారం. నా పేరు పి మేఘన సాయిశ్రీ. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. మేఘన సాయిశ్రీ ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరి, సంగీతం KM రాధాకృష్ణన్, గారం కుమార్ శ్రేయా ఘోషాల్. ఆనంద్ సినిమా నుంచి వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా. శుభం.
ఈ పాట రాధాకృష్ణన్ గారు చేసిన పద్ధతి నాకు సంగీతంలో చెప్పరాదు కానీ సార్, వాన పాటని అంత హాయిగా మొదలుపెట్టడం అనేది ఒక వైవిధ్యమైనటువంటి ఓపెనింగ్ అనిపించింది సార్. నాకు వేటూరు గారి మీద ఒక సందేహం వచ్చిందండి. ఎందుకు మబ్బుల్లారా అని చెప్పేసి తీరుస్తారా మా బాధ, మా కళ్ళలో పొంగుతున్న బాధ తీరుస్తారా, మా గుండెలో దాచుకున్న గాథ తీరుస్తారా అని, ఏంటి లింక్ ఏంటి అసలు మబ్బుకును ఈ కళ్ళల్లో ఉన్న బాధలకి మబ్బు వాన కురిసే మబ్బులకు లింక్ ఏంటి అని ఆలోచించినప్పుడు ఆయనలోని కవి ఋషి బయటపడ్డాడు సార్. మబ్బు లక్షణం ఏంటంటే తనలో ఉన్నటువంటి దాచుకున్నటువంటి లేదా పెరిగిపోతున్నటువంటి నీళ్ళని కురిపించే లక్షణం, వదిలించే లక్షణం మబ్బుకుంది. తన గుండెలో దాచుకున్నటువంటి పొంగుతున్నటువంటి బాధ తాను వదిలించుకోవడానికి సరిగ్గా అలాగే వదిలించుకుంటుంటే మబ్బుకు చెప్పడం లోపల అద్భుతమైనటువంటి ఒక ఔచిత్యాన్ని అద్భుతంగా ఆయన ప్రవేశపెట్టడం అనేది, అంటే ఇదో పెద్ద కావ్యమే కాదు, ఆయన దృష్టిలో ఇది ఒక మహాకావ్యమే రాయట్లేదు. కానీ రాస్తున్న ప్రతి చిన్న విషయానికి కూడా అంత లోతుల్లోకి అన్ని సంవత్సరాలు ఏం రాయడు ఆయన, 5 నిమిషాల్లో రాస్తాడు. కానీ 5 నిమిషాల్లో కూడా 5 సంవత్సరాల తపస్సులోకి వెళ్ళి వాల్మీకంలోకి వెళ్ళి రామాయణం రాసేటువంటి మహా ఆధునిక వాల్మీకి వేటూరి సుందరరామూర్తి. చాలా పొగడ్తలు సుందరరామూర్తి గారివి విని 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 దాచుకుని పొదువుకున్న నాకు ఒక అద్భుతమైనటువంటి చాలా ఆధునిక వాల్మీకి అన్నారే మీరు. నేను సేపు శ్రీనాథుడనో మరొకటో అని చెప్తుండేవాడిని. ఎంత గొప్పగా అన్నవయ్యా మాట, చాలా చాలా బాగా పులకరించాను నేను. చిరంజీవ చాలా గొప్పగా చెప్పారు. సుందరరామూర్తి గారి గురించి చెప్పబడిన ఆయనకు దొరికిన ఎన్నో కితాబుల్లో ఇది చాలా అందమైనది, దానికి మీకు నేను ఫిదా. ఈ స్కేల్లో నేను ఇళయరాజా గారు చేసి ఒక పాట పాడడం జరిగింది. ఐ మే బీ రాంగ్, సంబడి సెడ్ ఈ రాగం పేరు తరళం అని చెప్పారు నాతో. తోగ ఇళమయిలాడి వరుగుదు తానన తానా తానా తేరానా తానా దారానే దానే దానా ఇది పల్లవి. తానా 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 తర తానా దే తర తారా తర నానే తానానే తానా తానన తరరనందననన తరరనననన సేమ్ స్కేల్ ఇది. వచ్చే నల్ల మబ్బుల్లారా అని చిన్న మెలంకలి ముందు నేను వాసంతి అని అనుకున్నాను. వాసంతి అనే రాగం కూడా ఉంది. ఎవరో చెప్పారు దీనికి ఈ పలానా స్వరం వల్ల ఇది తరళం అంటారని. అది ముఖ్యంగా ఆ చిన్న ఒక బాధాకరమైనటువంటి స్వరం రావడం మూలాన అక్కడ పాడుతున్నప్పుడు కూడా సందర్భంలో ఏదో చిన్న పెయిన్ ఉంటుంది అక్కడ. దేర్ ఇస్ అ మెలంకలీ ఓవర్ దేర్. దాన్ని ఆయన మలిచినటువంటి తీరు మాటల ద్వారా సోదరుడు రాధాకృష్ణన్ చేసిన తీరు చాలా బాగా చేశారు. ఇది పాటకు సంబంధించినంత వరకు నువ్వు చాలా బాగా పాడుతున్నావు. లోవర్ నోట్స్కి వచ్చేటప్పటికి నీకు కష్టం అవుతుంది. ఎందుకో చివరికి వచ్చేసరికి అది ఎనర్జీ చాలట్లేదో లేక నీ గొంతుక ఇబ్బంది పడుతుంది. లేక దానా దానా బుల్లారా అలా అవుతుందన్నమాట అక్కడికి వచ్చేసరికి గొంతుక. అది ఎందుకో తెలియదు, సాధనే అంతే. ఎందుకు నిజంగా మనకు తెలియదు. ఆ లోపల ఉన్నటువంటి ఆ వోకల్ కార్డ్స్ మనకు కనపడితే బాగుండు, తీసి బయట పెట్టి శుభ్రం చేసుకొని మళ్ళీ లోపల వేసుకొని ఎంత చిన్న లేత అప్పుడే పుట్టిన బిడ్డ పెదల్లా ఉంటాయి వోకల్ కార్డ్స్. అంత గుండె తర్వాత 24 గంటలు 365 రోజులు ప్రతి క్షణం పనిచేసేటటువంటి ఒక అవయవం శరీరంలో వోకల్ కార్డ్స్ చాలామందికి తెలియదు.
అందరూ అనుకుంటారు మనం మాట్లాడుతున్నప్పుడు పాడుతున్నప్పుడే కదండి వాటికి పని, లేకపోతే పని ఏంటని. మనం ఊపిరి పీల్చి వదులుతున్నప్పుడు కూడా అది సంకోచించి వ్యాకోచిస్తూనే ఉంటాయి మొత్తం మీద. అయితే మేము సినిమా రైటర్లకు మాత్రం మాకు గొప్ప అదృష్టం ఉంది సార్. మాకు స్వరపేటికలు మాత్రం మీరే సార్. మాకు స్వరపేటికలు అంత సుకుమారంగా ఉండకున్నా పర్వాలేదు, కానీ మా హృదయంలో వచ్చినటువంటి ఆ మాటల్ని మీ స్వరపేటిక ద్వారా ఇది అశోక్ రాశారు, ఇది వేటూరు గారు రాశారు అనిపించేటువంటి అవకాశం ఈ భూమి మీద పాటల రచయితలకు, ఆ పాటలు పాడుతున్నటువంటి గాయని గాయకులు ముఖ్యంగా ఆ రకంగా చూసుకుంటే మేమందరం మూగబోయిన దేవులపల్లి కృష్ణశాస్త్రి లాంటి వాళ్ళమే. పాట దగ్గరికి వచ్చేసరికి అక్కడ మాత్రం ఆ మూగబోయిన దేవులపల్లి నుండి మా దాకా, నా దాకా మాకు స్వరపేటిక, మా గొంతు, మా గొంతుక, మా అక్షర సౌభాగ్య స్వరం బాలు స్వరం, బాలుగారి స్వరం. పాట పాడడం నీ అంత ముద్దుగా ఉంది. చిరంజీవ. శ్రీమేధ విద్యా సంస్థల పాటతో తీగ పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్. అందరికీ నమస్కారం. భవ్యశ్రీ గీతగా ఎంపిక చేసుకున్న పాట రచన చంద్రబోస్ గారు, సంగీతం కీరవాణి గారు, గానం సునీత. పల్లకిలో పెళ్లి కూతురు, నా పేరు చెప్పుకోండి. మీలో ఎవరైనా నా పేరు చెప్పుకోండి,
ఒకసారి ఇదే పాటని అమెరికాలో ఎవరో ఊరికే గెట్ టుగెదర్లో పాడారు సార్. పాడితే ఒక అమ్మాయి అంది కదా, ఏముంది చందమామ చల్లగాలి రాణి వాణి గీన అని ఇంత ఏంది ఎంత సులభంగా రాశాడు, ఎంత ఈజీ పాట రాయడము, వరుసగా లిస్ట్ వేస్తే సరిపోయింది కదా అన్నట్టుగా మాట్లాడింది. అప్పుడు నేను చెప్పాను, శ్రీశ్రీ గారు ఒక సభలో పోతే పోని సతుల్ సుతుల్ హితుల్ పోతే పోని రాణి రాణి వస్తే రాణి కష్టాలు నష్టాలు వస్తే రాణి అని పాడుతుంటే ఒక ఆయన లేచి, ఈ పాటి కవిత్వం శ్రీశ్రీ గారు రాయాలా, నేను కూడా రాసిస్తాను అన్నట్ట. అప్పుడు శ్రీశ్రీ గారు ఏమన్నారంటే, ప్రతి వాళ్ళు నేను కూడా ఈ కవిత రాయగలను అనేటువంటి విశ్వాసం ఇవ్వడానికే నేను ఈ పాట ఇలా రాశాను అన్నాడు. సినిమా పాటని సులభంగా రాయడము, తేటగా రాయడం అంటే ఈ మాత్రం పాట మేము రాయలేమా అన్నట్టుగానే రాయాలి. కానీ వాళ్ళు కాగితం పెన్ను తీసుకుంటే పాట కాదు ముచ్చెమటలు వచ్చేలాగా రాయాలి. పాట కాకుండా మాటలు కాకుండా ముచ్చెమటలు వచ్చేటువంటి రాసినటువంటి పద్ధతిని ఎన్నుకొని చంద్రబోస్ అత్యద్భుతంగా రాసినటువంటి పాటల్లో ఇదొక పాట. సుకుమారమైనటువంటి సుందరమైనటువంటి అలా సున్నితం అనేది ఒక ద్రవంగా ఉంటే ఆ ద్రవంలో ముంచినటువంటి గులాబీలను తీసుకొచ్చి ఒక్కొక్క చుక్క అద్దినట్టు రాసేటువంటి దేవులపల్లి గారు, సినారే గారు, సిరివెన్నెల గారు, తర్వాత తమ్ముడు చంద్రబోస్ కూడా అలాగే రాస్తాడు. మీరు ఒక జస్ట్ పర్ఫెక్ట్, దట్స్ ఆల్, ఐ కాంట్ సే ఎనీథింగ్. సింపుల్ రిథమ్, సింపుల్ మ్యూజిక్. అండ్ ఎప్పుడు నాకు ఆయన అంటే ఎందుకు ఇష్టం అంటే ఆ తెలుగుదనంతో ఆ సింప్లిసిటీని పొట్లం కట్టి చాలా అందంగా ఇస్తాడు. సోదరుడు కూడా చాలా మంచి పాటలు రాశారు ఆయనకి, కీరవాణి గారికి చాలా మంచి పాటలు రాశారు. అందులో 99% పాడే అవకాశం నాకే వచ్చింది. అది నేను ఇంకా నేను కృతార్థుణ్ణి ఈ విషయంలో. సంతోషం. మోరోవర్ చాలా గ్రాంధికమైనటువంటి పాటనైనా కూడా బట్టి పేపర్ లేకుండా పాడొచ్చును, కానీ ఇలాంటి పాడడం చాలా కష్టం, చాలా కష్టం. గుర్తుపెట్టుకొని అసలు పేపర్ లేకుండా మీ పిల్లలందరూ ఎలా పాడుతున్నారో అర్థం కాదు. అది నిజంగా మీ జ్ఞాపక శక్తికి జోహార్లు. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ క్లాస్గా పాడాం. శ్రీమేధ విద్యా సంస్థల పాటతో తీగ, పవర్డ్ బై XXX డిటర్జెంట్స్. అందరికీ నమస్కారం. అభిరామ్ ఎంపిక చేసుకున్న పాట కులశేఖర్ రచన, హారిస్ జయరాజ్ సంగీతం, KK సుచిత్ర బృందం పాడిన పాట. ఘర్షణ సినిమా నుంచి చెలియ చెలియ. చెలియా 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్నా, తనువు నదిలో మునిగి ఉన్నా, చెమట జడిలో తడిసిపోతున్నా. తడిసిపోతున్నా.
కాలం ప్రళయమా ప్రళయమా తెలుసునా నీకైనా దూరమైన చెలిమి దీపం భారమైన బ్రతుకు శాపం ప్రియతమా హృదయమా తరలిరా నేడైనా కలవు కావా నా కన్నుల్లో నిమిషమైనా నీ కౌగిలిలో సేద తీరాలి చేరవానేస్తమా చలియా 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 అలలోడిలో ఎదురు చూస్తున్నా తనువు నదిలో మునిగి ఉన్నా చెమట జడిలో తడిసిపోతున్నా చిగురు ఎదలో చితిగా మారినది విరహ జ్వాలే సెగలు రేపినది మంచు కురిసింది చిలిపి నీ ఊహలో కాలమంతా మనది కాదు అని జ్ఞాపకాలే చెలిమి కాను కని వదిలిపోయావు న్యాయమా ప్రియతమా ప్రియతమా గురుగారు అలా పొంగిపోయినారు అంటే నీ అభివ్యక్తి అద్భుతంగా ఉందని అర్థం అనమాట. Thank you, sir. మామూలుగా లేదు అసలు. థ్యాంక్ యూ అసలు సార్. నీ వయస్సుకు మించిన పరిణతి చూపించావయ్యా. మొన్న పేపర్లో కులశేఖరు ఒక గుడిలో ఏదో దొంగతనం చేశాడు అని పోలీసులు అరెస్ట్ చేశారు అని రాశారు. నేను ఎవరిని తప్పట్ల, పోలీసు వాళ్ళు రాశారు, పోలీసు వాళ్ళు అలా అరెస్ట్ చేశారు, పత్రికల వాళ్ళు రాశారు. కానీ మీరు ఆ లాస్ట్కు ఒక వాక్యం రాయాల్సి ఉండే. అతనికి ఒక వైరస్ ఎఫెక్ట్ అయింది, దానివల్ల అతనికి మెమరీ పవర్ పోయింది, దానివల్ల ఒక 6-7 నెలలు 10 నెలలు తన భార్యనే ఎవరు నువ్వు అని అన్నాడని అతను గుర్తుపట్టలేనటువంటి ఒక హృదయ విదారకమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి మనిషి ఒక ఘర్షణ అనే సినిమాకి మాటలు పాటలు రాసినటువంటి రచయిత, గొప్ప సీతారామశాస్త్రి గారి దగ్గర చాలా కాలం ఉన్నటువంటి సంస్కారి. అతను దొంగ కాడు సార్, అతను దొంగ కాడు. అతను తెలియని స్థితిలో అలా ఏమన్నా చేసి ఉంటాడేమో. కానీ ఇవాళ ఈ పాట వింటున్నప్పుడు నాకు తనువు నదిలో మునిగిపోవడం, అసలు తనువును నదితో పోల్చుకుని తనకు తానే తనువు నదిలో ములుచుకుపోతున్నా అంటే నీ ధ్యాసలోనే నా శరీరం నా మనస్సు ఉందని చెప్పడానికి తనువు అనేటువంటి నదిలో ఆత్మలా ఉండంటే తాను మునిగిపోవడం అనేటువంటి విషయాన్ని అంత అద్భుతంగా చెప్పగలిగినటువంటి కులశేఖర్ గురించి ఇలా ఆ సంఘటన, ఆ పేపర్ వార్త నాకు చాలా బాధ కలిగిందని ఈ సందర్భంగా, ఆ సందర్భమైనా సరే నేను ఇది మీ అనుమతితో, మీ అందరి అనుమతితో నేను చెప్పదలుచుకున్నానండి. బాబు పాడుతున్నప్పుడు ఆ భావానికి తగినటువంటి ఉచ్చారణ ఇది చూస్తుంటే ఒక సంఘటన నాకు జ్ఞాపకం వచ్చింది. కరీంనగర్ని వెళితే చిన్నపిల్లలందరినీ కూర్చోబెట్టి ఈ పాడుతా తీయగా బాలుగారి కార్యక్రమమే చూపిస్తుంది ఒక తల్లి. తండ్రి అప్పుడే వచ్చి, రేపు తెలుగు పరీక్ష కదా, నువ్వు ఈ ఒక్కరోజు చూపించకుంటే ఏం పోయింది అని తండ్రి అడుగుతున్నాడు. నేను అక్కడే ఉన్నాను, ఐ వాజ్ గెస్ట్, నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను. రేపు తెలుగు పరీక్ష కదండి, తెలుగు పరీక్షకి మనము తెలుగు మాస్టర్ దగ్గరికి ట్యూషన్లు పంపే పరిస్థితుల్లో మనం లేం కదా. ఆ ట్యూషన్ స్కూల్కు, ట్యూషన్ క్లాస్కి వెళ్ళే బదులు తెలుగు గురించి, ఉచ్చారణ గురించి, తెలుగు భాషను పలికే విధానం గురించి, అర్థాన్ని పెదవుల కదలికల ద్వారా ఎలా బయటికి ప్రదర్శించాలో చెప్పేటువంటి ఒక ట్యూషన్ క్లాసులో పిల్లల్ని కూర్చోబెట్టాను. కానీ నేను పాడుతా తీయగాలో కూర్చోబెట్టానని ఒక పెద్ద గొప్ప ఆర్థిక మంత్రురాలు కాదు, గొప్ప చదువరి కూడా కాదండి, గొప్ప విద్యావంతురాలు కూడా కాదు. అంటే ఒక సామాన్యమైనటువంటి కుటుంబిని, తల్లి, గృహిణి పాడుతా తీయగా కార్యక్రమాన్ని బాలుగారు నడిపించేటువంటి పాఠశాల, తెలుగు పాఠశాలకు ఆ తల్లులు, మామూలు తల్లులు స్పందిస్తున్నటువంటి విధానం పాడుతా తీయగా కార్యక్రమం గురించి ప్రజల అభిప్రాయం సార్ ఇది. నీ గానాన్ని గురించి ఎక్కువ చెప్పాల్సిన ఆవశ్యకత మాకు ఇవ్వలేదు, నువ్వు అవసరం ఇవ్వలేదు, పర్ఫెక్ట్గా పాడావు, జస్ట్ పర్ఫెక్ట్. నువ్వు వెళ్ళి కూర్చోవచ్చు. మాధ్యమం గురించి చెప్తూ సోదరుడు డగ్గుత్తికకు లోనయ్యాడు. యాక్చువల్గా ఆయన నిజంగా అతను అన్నట్టు చాలా గొప్ప సంస్కారం అండి. ఆ కుర్రాడికి పాపం
మతిస్థిమితం లేదు. అంతే తప్ప పరమ వైదికుడు అతను. దేవాలయంలోకి వెళ్ళి తల మీద పెట్టే శటకోపురం తీసుకెళ్ళిపోతుంటే దాచుకొని తీసుకెళ్ళట్లేదు, అలా పట్టుకుని అలా వెళ్ళిపోతుంటే పట్టుకుని ఆయన ఎవరో తెలియకుండా పోలీసులకు అప్పగించారు. మాధ్యమం గురించి ఆయన అంటూ చివర ఒక్క మాట కనుక రాసుంటే ఎంత బాగుండేది అని. సెన్సేషనలైజేషన్ అనేటటువంటిది ఒక మోటో అయిపోయిందండి. నిన్నగాక మొన్న ఈ షూటింగ్ జరుగుతానికి ముందర 4 రోజులకు ముందర నాకు సంబంధించిన వాళ్ళు, నా శ్రేయోభిలాషులు, నా బంధుమిత్రులు పడిన బాధ అంతా ఇంత కాదు పేపర్లో నా గురించి వచ్చినటువంటి ఒక వార్తను విన్న తర్వాత. అదే మీరు నా తమ్ముడు, నా శ్రేయోభిలాషులు అందరూ చెప్తున్నాను నేను. జరిగింది ఏమిటి అసలు, ఏంటి కనుక్కుందాం ఎవరు. నిన్న కూడా నేను ఒక కట్ చేసి పంపించారు నాకు ఈ ఫేస్బుక్లో పెట్టి, బాలు రష్డ్ టు హాస్పిటల్ ఇన్ చెన్నై. నేను ఏ హాస్పిటల్లో ఉన్నానో కొంచెం అతను కనుక్కోవాలని నా కోరిక. అలెజ్డ్ టు హ్యావ్ బీన్ అని అన్నా కూడా పర్వాలేదు, అలా కూడా కాదు, వాళ్ళ కళ్ళకు కనబడ్డట్టుగానే పాట పాడుతూ సౌత్ ఆఫ్రికాలో పడిపోయాడు బాలసుబ్రహ్మణ్యం. అదే ఇంకొక మాట, హీఈస్ బీయింగ్ బ్రాట్ ఇన్ ఏ స్పెషల్ ప్లేన్. ఎలా ఉంటుందండి వినేవాళ్ళకి, ఎలా ఉంటుంది ఇది అని. కనీసం వాళ్ళ తాలూకు వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేసి ఏమిటయ్యా ఏం జరిగింది కనుక్కుని వేద్దామా. ఒక దారుణమైన వార్త వేస్తున్నప్పుడు, మనం ప్రచురిస్తున్నప్పుడు, చెబుతున్నప్పుడు దానివల్ల ఎంత దావానలం ప్రజ్వరిల్లుతుంది, ఎంత కష్టాలు వస్తాయి, ఎన్ని ఇబ్బందులు అబద్ధమైతే అన్న విషయాన్ని ఆలోచించే సంస్కారం చాలా అవసరం. అది ఏ మాధ్యమానికి సంబంధించిన వాళ్ళకైనా సరే అది వినంగానే మనకేదో పాయింట్లు వచ్చేస్తాయి, మార్కులు వస్తాయని చేయడం కాదు. అస్సలు జరిగింది ఏంటంటే, జోహానస్బర్గ్లో నాకు ఒక అవార్డు ఇచ్చారు, ఆఫ్రికన్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో ఏదో లైఫ్ టైం అచీవ్మెంట్ ఇచ్చారు. ఆ పక్క రోజున నాకు చెప్పకుండా వాళ్ళు దర్బన్ అన్న ఊరిలో ఏదో డిన్నర్లు అవి అరేంజ్ చేసి బాలసుబ్రహ్మణ్యం తీసుకెళ్ళాలన్నారు. అయ్యా నాకు పాటతీగా షూటింగ్ ఉన్నది, నేను అక్కడి నుంచి కొన్ని వేల మైళ్ళు ఉంది, అది 1500 మైళ్ళు ఉంది. వెళ్ళి మళ్ళీ ఇప్పుడే నేను జెట్లాగ్లో ఉన్నాను, మళ్ళీ ప్రయాణం చేసి మళ్ళీ వచ్చి నన్ను ఏ ప్లేన్లో పంపిస్తారు, నేను ఎప్పుడు వెళ్తాను, 21 మార్నింగ్ నాకు షూటింగ్ ఉంది అంటే ఏదో చేద్దామన్నారు కానీ వాళ్ళకి టికెట్లు దొరకలేదు. అయినా నేను వెళ్ళడం అనేటటువంటిది జరగదు, నేను ముందు ఒప్పుకున్న కార్యక్రమం ఉంది కాబట్టి వెళ్ళాలి అంటే అలాగే అన్నారు. పాపం వాళ్ళ అవతల వాళ్ళకి ఈ జోహానస్బర్గ్ నుంచి మీరు కూడా రేడియోలో చెప్పేటప్పుడు 4 ముక్కలు చెప్పండి అంటే నేను ఇదే చెప్పాను. ముందుగా ఒప్పుకున్న కార్యక్రమం ఉన్నందువల్ల, ఈ విషయం నాకు తెలియనందువల్ల, నేను ఈ జెట్లాగ్లో ఉన్నందువల్ల నా ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది, నేను షూటింగ్కి వెళ్ళాలి, భగవంతుడు మళ్ళీ అవకాశం ఇస్తే వస్తాను అని ఇదే 3 భాషల్లో పంపించాను, తెలుగు, తమిళం, ఇంగ్లీష్లో. మరి ఎందుకు బాలసుబ్రహ్మణ్యం అనేటటువంటి వాడికి అసలు ఇంకా రేపొద్దున ఉంటాడో లేదో తెలియదు, అర్జెంటుగా హాస్పిటల్కి పంపించేశాడు, చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడు అని రాయవలసిన అగత్యం కానీ, లేకపోతే అది ఎంత ఆ క్రియేషన్ ఎందుకు వస్తుందో ఎవరికి నాకు అర్థం కాదు. దీనికోసమని మళ్ళీ నేను ఇంకొకసారి కెమెరాలు తెప్పించి, నాయన నన్ను చూడండి, నేను బాగానే ఉన్నాను, నేను శుభ్రంగా ఉన్నాను, దయచేసి మీరు కంగారు పడకండి అని. పోన్లేండి, దీనివల్ల నా ఆయుస్ ఇంకా బాగా గట్టిపడింది అనుకుంటాను. ఐ లివ్ ఫర్ ఎవర్. అంటే పత్రికా విలేకరుల యొక్క బాధ్యత సార్. మహాత్మా గాంధీ గారు చనిపోయినప్పుడు ఒక అద్భుతమైనటువంటి సంఘటన సార్ ఇది. మహాత్మా గాంధీ గాడ్సే చంపేశారు. ఆ విషయం ఫస్ట్ వార్త వచ్చిందండి. అప్పుడు ఆ పీటీఐ వార్త ఇంట్లో వస్తుంది, మిషన్లోంచి వస్తుంది సార్. అది రాయాలండి. అయితే అప్పుడు చాలా చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. హిందూ ముస్లిం మధ్యన చాలా, ఈ పాకిస్తాన్ వేరే చాలా గందరగోళంగా ఉందండి. మహాత్మా గాంధీ చనిపోయాడని ఉత్తగానే, అంటే అప్పుడున్న పత్రికా విలేకరి యొక్క గొప్ప గురుతర బాధ్యత మీకు గుర్తు చేస్తున్నా. మహాత్మా గాంధీ చనిపోయాడు అనే వార్త ఉత్తగానే వేస్తే సార్, ఇమ్మీడియట్గా ఒక 10 లక్షల మంది మహమ్మదీయ సోదరులు చనిపోయేవాళ్ళు సార్. అక్కడ ఏం చేశాడు ఆ మహానుభావుడు అంటే, మహాత్మా గాంధీ చనిపోయారు హిందువు కాల్పుల్లో అని రాశాడండి. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్స్. సోదరుడు వచ్చి మనసు పరిచాడు, మన ముందు విప్పి చాలా చక్కగా మాట్లాడారు సుద్దాల అశోక్ తేజ్ గారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ధన్యవాదాలు సోదర. ప్రతి వారం ఉత్తమ ప్రతిభా ప్రదర్శన చేసే వాళ్ళకి గోదావరి HDPE పైప్స్ వారి 10,000 రూపాయలను ఈ వారం అందుకుంటున్న చిరంజీవి అభిరామ్. ఇది కూడా 5వసారి అతనికి. దూరమైన చెలిమి దీపం, హారమైన బ్రతుకు శాపం, ప్రియతమా హృదయమా. మళ్ళీ వచ్చే వారం పాడుతా తీగ కార్యక్రమంలోనే కలుసుకుందాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. గాడ్ బ్లెస్ యు ఆల్. క్యాష్ ప్రైజ్ స్పాన్సర్డ్ బై గోదావరి HDPE పైప్స్.
Costumes sponsored by RK's Grand Shopping Mall, Amirpet, Kukatpalli. క్షణభంగుర యవ్వనాన్నిలా రణరంగంలా మార్చుకు చూసుకో నీ టెంపరేచరే పంపర్ జోష్కి ట్రాన్స్ఫర్ చేసుకో టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది పొట్ట తిప్పలకు బిడ్డలు నీ పొట్టలో పడుతున్న తిప్పలు ఏ రోజు కా రోజు తీరి నూరేళ్ల ఆయుష్ కోరి కడుపులో తిరిగేటి కొడుకులకై నువ్వు తిరుగుతున్నావేమో సూర్యుని గుడి చుట్టూ నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ కీచురాళ్ళు చీకటింట మగ్గు చిచ్చురాళ్ళు అమావాస నెలవంక వాడు ఉపవాస నెలవంక రైతు